స్వాంసాం ప్రతిపద్యంతే పరస్పరాకూత హేతుకాం వృత్తిం పురుషార్థ ఏవ హేతుర్న కేనచిత్ కార్యతే కరణం. ఇది చెప్పింది ఇక్కడ. ఇందులో ఏం చెప్పారంటే స్వాం స్వాం ప్రతిపద్యంతే పరస్పరాకూత హేతుకాం వృత్తిం. పరస్పర ఆకూత అహేతుకాం. పరస్పర ఆకూతము అని అంటే ఆకూతము అంటే సంప్రదించుకోవడము. కూతలోంచి వచ్చిందే సంప్రదించుకోవడము. పరస్పరం సంప్రదించుకోవడం ద్వారా పరస్పర ఆకూత హేతుకాం అంటే పరస్పరం సంప్రదించుకోవడం ద్వారా అంటే సంకేతాలు పంపుకోవడం ద్వారా స్వాం స్వాం వృత్తిం. స్వాం స్వాం అంటే వాటి వాటి వృత్తిం పనులని ప్రతిపద్యంతే ప్రతిపాదన చేసుకుంటాయి. అంటే ఈ కరణాలన్నీ వాటిలో అవి సంకేతాలు చేసుకోవడం ద్వారా అవి ఏ ఏ వృత్తుల్ని నిర్వహించాలి అనేవి ప్రతిపాదించుకుంటాయి. వృత్తి దేనిది దానిదే. ఇక్కడ వృత్తి సంకరం అనేది ఉండదు. కన్ను పని కాలు చేయదు, చెయ్యి పని కన్ను చేయదు. దేని పని అవే చేస్తాయి. కానీ సైమల్టేనియస్ గా ఎలా జరగాలి అనేటటువంటి కొహెరెన్స్ ఎలా వస్తుంది అని అంటే పరస్పర ఆకూత హేతుకాం. అంటే పరస్పరం అవి ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకొని నిశ్చయం చేసుకోవడం వల్ల అని ఇక్కడ చెప్పారు. అయితే ఇవన్నీ ఇవన్నీ ఇలాగ కష్టపడి ఇవన్నీ కలిసి పనిచేయడం ఎందుకు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా భోగ్య వస్తువులు. ఇవన్నీ కూడా ఒకని భోగానికి ఉన్నాయి. ఆయనే పురుషుడు. ఆయన భోగ అపవర్గాల కోసమే ఉన్నాయి. పురుషార్థ ఏవ హేతు. పురుషార్థం కారణంగానే ఇవన్నీ కూడా ఈ పనులు చేస్తున్నాయి. పురుషార్థం అంటే పురుషుడికి కావాల్సినటువంటి ప్రయోజనార్థమే. ఆ ప్రయోజనం కారణంగానే హేతు ఇవన్నీ కూడా ఈ పనులు చేస్తున్నాయి. పురుషుడికి ప్రయోజన హేతువులు ఏమిటి? భోగము అపవర్గము. ఇవి తెచ్చిపెట్టేది ఈ ఇంద్రియాల వల్లనే. అంతేగాని కేనచిత్ కార్యతే కరణం. అంతేగాని కేనచిత్ నా ఇక్కడ హేతుర్న కేనచిత్ అన్న ఈ నా ఇక్కడికి వస్తుంది. కేనచిత్ న కార్యతే కరణం. అంతేగాని కేనచిత్ ఎవరి చేత కూడా అంటే ఎవరండి పనులు చేయించేది? ఇందులో పనులు చేయించేది ఎవరు? ఇవన్నీ జడాలే కదా. ఇందులో చైతన్య స్వరూపం ఉన్నది పురుషుడే. అంతే, పనులు చేయించేది పురుషుడే. కేనచిత్ కరణం. ఈ కరణాలు, ఈ ఇంద్రియాలు, ఈ సాధనాలు న కార్యతే పని చేయించబడవు. పరస్పరం సంప్రదించుకోవడము అంటే మనస్సు లీడరు. మనస్సు ఎలా చెప్తే అలా ఇవి చేస్తూ ఉంటాయి. మనస్సు సైమల్టేనియస్ గా చేయండి అని చెప్తాయా అంటే యుగపత్స అని చెప్తాయా? క్రమంగా చేయండి అని చెప్తాయి. ఇవన్నీ మనస్సు చెప్పినట్లుగా ఇవి చేస్తాయి. ఇది పరస్పరం అవి సంప్రదించుకుని చేయడము అని అంటే అర్థం. ఇందులో పరస్పర ఆకూత హేతుకాం అంటే అర్థం అది. ఇది ఎలాంటిదంటే దీనికి కూడా ఒక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చును. ఇప్పుడు ఈ పులులు వేటాడేవాళ్ళు, అడవి పందుల్ని వేటాడేవాళ్ళు ఉంటారు. బృందాలు ఉంటారు. వీళ్ళు గుంపులుగా వెళ్తారు వీళ్ళు. ఇప్పుడు ఒకళ్ళు పులిని పట్టుకోవడానికి వెళ్ళారు. ఒక్కడు వెళ్ళడు, ఒకళ్ళో ఇద్దరో వెళ్ళరు. 10 మందో 15 మందో వెళ్తారు వాళ్ళు. అన్ని వైపులు వాళ్ళకి పులి ఎక్కడికి వస్తుందో ఎక్కడ ఉంటుందో వాళ్ళకి ఆటవికులు కదా, వాళ్ళకి తెలుస్తాయి. అందుకని వాళ్ళు అన్ని వైపుల నుంచి కమ్ముకుంటారు. కమ్ముకున్నప్పుడు వీళ్ళందరూ చాట్లు మాటల్లో ఉంటారు కదా. వీళ్ళు ఒకరికొకళ్ళు కనపడరు. కనపడకపోయినా ఏం చేస్తారు? పులి వాళ్ళకి సైట్ అయ్యి ఇంకా కొట్టేయాలి మనం. టైం ఎస్ మంచి పాయింట్ లో ఉంది, ఇప్పుడు కొట్టేయాలి అని అనుకున్నప్పుడు అందరూ ఒకేసారిగా బాణాలు అన్ని వైపుల నుంచి వేస్తే అది చచ్చిపోతుంది కదా, దాన్ని చంపేస్తారుగా. మరి అందరూ వెయ్యాలి అనేది ఎలా జరుగుతుంది? ఈ గ్రూప్ ఒక లీడర్ ఉంటాడు. వాడు ఏదో చిన్న సంకేతం ఏదో పెడతాడు. ఉంటాయి వాళ్ళ సంకేతాలు, వాళ్ళకు ఉంటాయి. ఏది దాన్ని డిస్టర్బ్ చేసి పోగొట్టుకోకుండా. అంటే ఒక విజిల్ వేసాడు అనుకోండి, ఆ విజిల్తో పాటు బాణాలు వెళ్ళిపోతాయి అంతే. ఇంకా లేదంటే మళ్ళీ టైం వస్తే అది పారిపోతుంది అక్కడ అది కూడా మనలాంటి జీవే కదా. దానికి కూడా యుగపత్తు ఈ వ్యవహారాలన్నీ దానికి ఉన్నాయి కరణాలు. అందుకని దానికి ఆ టైం ఇవ్వరు. విజిల్తో పాటే వీళ్ళు ఒక్కసారిగా అందరూ బాణాలు వేసేస్తారు అంతే. ఇందులో లీడర్ చెప్పాడు, మిగతా వాళ్ళందరూ పనిచేశారు అంతే. ఎవరి మట్టుకు వాళ్ళు దాన్ని చూస్తూ ఉంటారు. వీళ్ళు ఒకరికొకరు కనపడరు. ఇక్కడ పుల్ని కొట్టేసినవి ఏమిటండి? బాణాలు. బాణాలు సాధనం. బాణాలు అంటే కరణాలు. బాణం ఇక్కడ కరణం బాణం. పుల్ని కొట్టేసినవి. ఎన్ని బాణాలు? 10 వైపుల నుంచి 10 మంది కొట్టేసిన బాణాలు దాన్ని చంపేసి. ఈ బాణాలన్నీ మాట్లాడుకుని వెళ్ళి కూర్చున్నాయండి దానికి? లేదు. బాణాలకి ఏమీ లేదు. ఆ వేసిన వాడు ఏ డైరెక్షన్ లో వేసాడో ఆ రకంగా వెళ్ళిపోతాయి అంతే. చెప్పేది మాత్రం ఒక లీడర్ ఉంటాడు, వాడు చెప్తాడు. ఇదే ప్రక్రియ అండి ఇక్కడ కూడా. మనస్సు వీటికి చెప్తుంది కంటికి, నువ్వు చూడు, నువ్వు దూకే, లేకపోతే నువ్వు ఎదరవాడు, నువ్వు గోపమి కొట్టువాడు దొంగాడు, వాడిని గుద్దు గుద్ది పారిపో, ఇట్లాంటివన్నీ మనసు చెప్పేస్తుంది. ఇవి తక్కువని చేసేస్తాయి. వీటికి ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము,
అనేది ఏది వీటికి సంబంధం లేదు. ఈ కరణాలకు వీటికి కూడా ఒకదానితో ఒకటికి ఏం సంబంధం లేదు. దేని పని అదే చేస్తుంది. చెప్పేందుకు మాత్రం వీటన్నిటి చేత పని చేయించేది మాత్రం మనస్సు అనే ఒక నాయకుడు అన్నమాట. ఇది ఇది ఇందులో చెప్పిన అర్థం అది ఈ కారికలు. ఇదేమిటంటే కరణం త్రయోదశ విధం తదాహరణ ధారణ ప్రకాశకరం కార్యం చ తస్య దశధా ఆహార్యం ధార్యం ప్రకాశ్యం చ. కరణం త్రయోదశ విధం. కరణాలు అంటే సాధనాలు. సాధనాలు దేనికి? మన జీవికకి కావలసినటువంటి పనులు చేయడానికి కావలసిన ఉపకరణాలు. కావలసిన పనులు ఏమిటి? ఒకటి జ్ఞానగ్రహణం, రెండోది కార్యనిర్వహణం. జ్ఞానగ్రహణం, కార్యనిర్వహణం చేయడానికి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. ఇవి ఇవి ఇంద్రియాలంటే ఇవి పనిచేసేటటువంటివి. ఇవి మనకి పనులు చేసి పెడుతున్నాయి కనుక వీటిని పనిముట్లుగా చెప్పారు. అందుకని వీటి కరణాలు అన్నారు. అలాగే ఇవి బయటకి కనపడేటటువంటివి ఈ 10 కరణాలు. కనపడకుండా లోపల ఉన్న ఒక 3 కరణాలు ఉన్నాయి. అవి మనస్సు, అహంకారము, బుద్ధి. ఈ 3 లోపల కరణాలు. మొత్తం ఎన్ని అయ్యాయండి? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 3 అంతరింద్రియాలు కలిపి ఈ 3 అంతరింద్రియాలని కలిపి అంతఃకరణము అని. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒక పని చేస్తున్నాయి. మనం చెప్పుకున్నాం కదా సీక్వెన్స్. అన్నీ కలిపి చేసేది ఒకటే పని కనుక దాన్ని ఒక కరణం కిందే చెప్తాం. ఏం కరణము? అంతఃకరణము. లోపల ఉన్న కరణము. యాక్చువల్‌గా అది మూడిటి సమూహము. అంతఃకరణము అని అంటే. అది మూడింటి సమూహము. ఈ బయట బాహ్యేంద్రియాలు 2 సమూహాలు. ఒకటి జ్ఞానేంద్రియ సమూహం, ఒకటి కర్మేంద్రియ సమూహం. 2 5 10 మొత్తం 13. కరణం త్రయోదశ విధం. ఇవి చేసే పనేమిటి? తత్ ఆహరణ ధారణ ప్రకాశకరం. ప్రకాశకరం. ఇక్కడ చూడండి. ఆహరణ ధారణ ప్రకాశం. ఆహరణము అని అంటే ఏమిటండి? ఆహరణము అంటే గ్రహించడం. అన్ని గ్రహించడము, ఇవ్వడము, కదలటము, చెయ్యటము ఇవన్నీ ఆహరణంలోకి వస్తాయి. అంచేత ఈ ఆహరణం చేసేది దేని పని? కర్మేంద్రియాల పని. వాటిలో కర్మేంద్రియాల పని ఆహరణము. ధారణము అంటే ఏమిటి? ధరించడం. దేన్ని ధరిస్తుందండి? ఇందులో ఉన్న జీవుడు ఈ శరీరాన్ని ధరిస్తున్నాడు. అంటే ఈ జీవుడు బతికున్నాడు అంటాం మనం. అంటే మనం బతికున్నాము అని అర్థం. ఈ ధరించడం అనేది దేని వల్ల జరుగుతుందండి? వాయువు. ప్రాణం అంటే అదే కదా! ప్రాణాన్ని నిలబెట్టుకుంటే మనం బతికున్నాం. ప్రాణం పని చేయకపోతే పోయినట్లే. ప్రాణం ఆగిపోతే పోయినట్లే. కనుక ప్రాణాన్ని పని చేయించే వ్యాపారం వల్ల ఈ శరీరం ధరించబడుతోంది. అంచేత ఈ శరీర ధారణ లేదు ఈ జీవన ధారణ అనేది దేని వల్ల జరుగుతున్నది అంటే ప్రాణాల వ్యాపారం వల్ల జరుగుతుంది. ప్రాణాల వ్యాపారం చేసేది ఏది అంటే అంతరింద్రియాలు మూడింటి సమూహం అని చెప్పుకున్నాం మనం. వాటి మెయిన్ వ్యాపారం అదే కదా! అందుకని ఆ మూడింటి అంటే కామన్ వ్యాపారం. 3 కలిపి చేసేటటువంటి సామాన్య, అసామాన్యమని పైన కారికలో చూసాం మనం. అసామాన్యం అంటే అంతఃకరణంలోను మూడింటిది దేని పని దానిది. అది వాటి వాటి విశిష్ట లక్షణాలు అవి. ప్రత్యేకమైన లక్షణాలు. ఈ 3 కలిపి చేసే పనేమిటంటే ప్రాణాది ప్రాణపంచక వ్యాపారము. అవి ఈ 3 కలిపి కామన్‌గా అది సామాన్య లక్షణము అని అన్నాం మూడింటికిని. ఈ సామాన్య లక్షణం ద్వారా ప్రాణపంచకాన్ని అవి మెయింటైన్ చేసినందువల్ల మనం ఈ జీవితాన్ని ధరించాం కనుక దాని వ్యాపారం ధారణము. మూడోది ప్రకాశకరం. ప్రకాశకరము అంటే ప్రకాశింపచేయటము అంటే జ్ఞానాన్ని కలిగింపచేయటము. జ్ఞానాన్ని కలిగింపచేసేది జ్ఞానేంద్రియాలు. ఆహరణ ధారణ ప్రకాశకరం. ఆహరణ కార్యక్రమం చేసేది కర్మేంద్రియాలు. ధారణ కార్యక్రమం చేసేది అంతరింద్రియము. ప్రకాశకరం ప్రకాశకం చేసేటటువంటి కార్యక్రమం జ్ఞానేంద్రియాలు. ఈ మూడింటిది ఇది. ఇది ఈ కార్యాలు. కార్యంచ అవి చేసే పనులు దశధా 10 విధాలుగా పనులు చేస్తాయి. అవి చేసే పనులు 10 విధాలు. కార్యంచ తస్య వాటి యొక్క పని దశధా. ఆ పనులేమిటి? ఆహార్యం. ఏం పనులు చేస్తున్నాయి? ఆహార్యం అంటే గ్రహించడం. ఏది పడితే అది గ్రహించం కదా! గ్రహించదు కదండీ! గ్రహణ యోగ్యమైనది. అంటే మనస్సు ఏది చెప్పిందో అది గ్రహిస్తుంది. దీని ఇష్ట ప్రకారం అది వెళ్ళదు. గ్రహణ యోగ్యమైనది. మనస్సు ఏది చెప్తే అది. ఆహార్యం అంటే గ్రహణ యోగ్యమైనది. ధార్యం ధరింపయోగ్యమైనది. మనకి ఏ శరీరం కావాలి? ధార్యం. ప్రకాశ్యం అంటే జ్ఞానం స్వీకరించవలసిన, గ్రహించవలసిన జ్ఞానము. ఏది గ్రాహ్యం అవ్వాల్సినటువంటి జ్ఞానం ఏది అనేది వీటి పనులు. ఇది దశదా 10 విధాలుగా ఉంటాయి అని చెప్పాడు. 10 విధాలుగా ఎలా ఉంటాయండి? ఉన్నవి 5 జ్ఞానేంద్రియాలే ఉన్నాయి. 5 జ్ఞానేంద్రియాలు కార్యక్రమాలు 5 విధాలే కదా! మరి దశధ అని ఎందుకన్నారు అనంటే జీవుల్ని ఇక్కడ 2 విధాలుగా చెప్పాం. ఒకటి మనం మనుష్యులం ఒకటి.
ఇంకొకళ్ళు ఎవరు? దేవతలు. వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళకి మనకి తేడా ఉంది. మౌలికంగా చాలా తేడా ఉంది. మనకు అవయవాలు ఉన్నాయి. మనకు ఒక ఉపాధి ఉంది. వాటికి ఉపాధి ఉండవు. అయితే 5 ఇంద్రియాలు చేసే పనులు మనుష్యుల విషయంలో ఒక రకంగా ఉంటాయి. దేవతల విషయంలో ఒక రకంగా ఉంటాయి. అందుకని మొత్తంగా ఈ ఇంద్రియాలు చేసే పనులు 10 విధాలుగా ఉంటాయి అని చెప్పారు. అంతరింద్రియాలు 3 కదా ఉన్నాయి. 5 పనులు ఏమిటి అనంటే, ఇవి ఇంద్రియాలు 3 కలిపి ఒక సమూహమే గాని, ఇది నిర్వహించేది మళ్ళీ అది కూడా 5 విధానాలే. మనకు ఎందుకంటే పంచవాయువులే కదా! ఇవి వ్యాపారం చేసేది పంచవాయువులే కనుక, ఈ పంచవాయువుల వ్యాపారంతో అది కూడా దేవతలకి, మనుషులకి కింద 10 విధాలుగానే ఉంటుంది అని చెప్పి ఇక్కడ మనకి చెప్పారు అన్నమాట. వీటిని దివ్య, అదివ్యము అని అంటాం. దివ్యము అంటే దేవతల విషయంలో పనిచేసే విధానం. ఈ ఈ 3 సెట్లు జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతఃకరణ, పంచకాలు ఏ విధంగా దివ్యులకి పనిచేస్తాయి. అదివ్యులు అంటే మనం మనుషులము. మనకెలా పనిచేస్తాయి అనేది ఈ విధంగా ఇవి 10 విధాలుగా పనిచేస్తున్నాయి అని చెప్పి ఇందులో చెప్పారు. తరువాత అంతఃకరణం త్రివిధం దశధ అంటే పైన చెప్పిన దాంట్లో చూడండి, త్రయోదశ కరణం త్రయోదశ విధం అని 13 విధానాలైనటువంటి కరణాలు ఉన్నాయి అని చెప్పాడు. ఈ 13 విధాల కరణాలు చేసే పనులు ఆహరణ ధారణ ప్రకాశకరం అని చెప్పారు. అది దేవతలకు సంబంధించి, అదేవతలకు సంబంధించి 2, 5, 10 రకాలుగా ఉంటాయని మాత్రమే చెప్పారు. ఈ 13 ఏమిటి అనేది ఇక్కడ మనకి చెప్తున్నాడు అన్నమాట మళ్ళీ ఈ కార్యక్రమం. ఇందులో అంతఃకరణం లోపల ఉండే కరణాలు 3, అంతఃకరణం త్రివిధం లోపల ఉండే కరణాలు 3, దశధా బాహ్యం బయట ఉండే కరణాలు 10, త్రయస్య విషయాఖ్యం సంప్రతకాలం బాహ్యం త్రికాలం ఆభ్యంతరం కరణం మనస్సు, బుద్ధి, అహంకారం. మనస్సు, అహంకారం, బుద్ధి అది అందులో ఉన్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఆ మూడిటికి త్రయస్య ఆ మూడింటికి బయట విషయాల్ని సేకరించి అంతరింద్రియానికి ఇవి అందజేస్తాయి. ఇవి ఏమేమి తెలుస్తాయి అంటే బాహ్యం సంప్రత కాలం ఈ ఏ విషయాల్ని గ్రహిస్తాయి అంటే బాహ్యం ఈ బయటుండే అవయవాలు సంప్రత కాలం. సాంప్రత కాలం అంటే చూడండి, సాంప్రతం అంటే ప్రజెంట్ టెన్స్ అనమాట. ప్రజెంట్ వర్తమాన కాలం అని అర్థం. సాంప్రత కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న విషయం. బాహ్యం అంటే బాహ్య కరణాలు. ఈ 10 కరణాలు జరుగుతున్న విషయాన్ని మాత్రమే గ్రహించగలుగుతాయి. వర్తమానంలోని విషయాల్ని మాత్రమే గ్రహించగలుగుతాయి. ఆభ్యంతరం కరణం అంటే లోపల ఉండేటటువంటి కరణం అంటే అంతఃకరణం ఆ మూడింటి సమూహం త్రికాలం. అది కేవలం మా ప్రస్తుతంలోనే కాకుండా భూతకాలాన్ని, భవిష్యత్ కాలంలో జరిగే వాటిని కూడా ఇది గ్రహించగలుగుతుంది. ఇది చూడండి, బుద్ధీంద్రియాణి తేషాం పంచ విశేష విషయాణి వాగ్భవతి శబ్ద విషయ శేషాణితు పంచ విషయాణి. ఇందులో ఏం చెప్తున్నాడు అని అంటే, ఇది ఏ ఏ విషయాల్ని గ్రహించగలుగుతాయి, ఈ ఇంద్రియాలు ఈ కరణాలు ఏ ఏ విషయాల్ని గ్రహింపు చేసుకోగలుగుతాయి అనేది ఇక్కడ చెప్తున్నాడు. బుద్ధీంద్రియాణి తేషాం పంచ విశేష విషయాణి అంటే విశేష అవిశేష విషయాణి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, విశేషము అంటే స్థూలం అండి, మనకి కనపడేది. విశేషించి కనపడము అంటే మనకి కనపడేదాన్ని స్థూలము అని అంటాంగా. మనకి కనపడని సూక్ష్మాలు కూడా ఉన్నాయి, కనపడకపోతే లేవని కాదుగా. వాటిని అవిషయము అని అంటాం. విషయము అంటే స్థూలము, అవిషయము అంటే సూక్ష్మము. ఇది మీరు గుర్తుపెట్టేసుకోవాలి బాగా, ఎక్కడ వచ్చినా ఇది ఇంతే. ఇక్కడ విశేష అవిశేష విషయాణి అంటే స్థూలములైన విషయాలు, సూక్ష్మములైన విషయాలు. ఇవేమిటి? బుద్ధీంద్రియాణి తేషాం పంచ అంటే తేషాం అంటే వీటిలో ఈ 13 పంచబుద్ధీంద్రియాణి 5 జ్ఞానేంద్రియాలు. బుద్ధీంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు అని చెప్పాను. 5 జ్ఞానేంద్రియాలు విశేష అవిశేష విషయాణి. ఇవి స్థూల సూక్ష్మ విషయ గ్రాహకాలు. అంటే ఇవి స్థూల విషయాన్ని గ్రహిస్తాయి, సూక్ష్మ విషయాల్ని గ్రహిస్తాయి. అలాగే తర్వాత వాగ్భవతి శబ్ద విషయ శేషాణితు పంచ విషయాన్ని. ఇక్కడ వాక్ భవతి శబ్ద విషయ,
ఈ వాక్ అనేది ఇక్కడ ఓన్లీ శబ్ద విషయకము. శబ్దాన్ని మాత్రం ఇచ్చేటటువంటిది వాక్కు. మిగతావన్నీ కూడా శేషాణితు పంచ విషయాణి. మిగిలినవన్నీ కూడా మిగిలిన 4 అంటే వాక్కుని తీసేస్తే పాణిపాద పాయూపస్థలు ఈ 4 కూడా 5 విషయాల్ని గ్రహిస్తాయి. సాంతఃకరణ బుద్ధి సర్వ విషయం అవగాహతే యస్మాత్ తస్మాత్ త్రివిధం కరణం ద్వారి ద్వారాణి శేషాణి. ఇక్కడ ద్వారి ద్వారాణి ఇప్పుడు మీకు కొన్ని విషయాలు అలా గుర్తుండిపోవాలి. విషయము అవిషయము అని చెప్పాను. విషయము అంటే స్థూలము, అవిషయము అంటే సూక్ష్మము. అలాగే ద్వారి ద్వారము అనేటటువంటి ఉంటాయి. ద్వారము అంటే కేవలం ఎంట్రన్స్. ఉదాహరణకి ఒక దృశ్యం యొక్క జ్ఞానం కలుగుతున్నది అంటే కన్ను కేవలం ద్వారం. ఇందులో నుంచి ప్రవేశిస్తుంది దృశ్యం అంతే. కంటికి ఏమీ తెలియదు. అది కేవలం ద్వారం. ఈ జ్ఞానాన్ని పొందేది ఎవరు? వాడు ద్వారి, వ్యాపారస్తుడు వాడు. అంటే ఇక్కడి నుంచి విషయగ్రహణం చేసుకునేటటువంటి ఎంట్రీ పాయింట్ ఒకటి. ఆ ఎంట్రీ పాయింట్ లో నుంచి వచ్చిన జ్ఞానాన్ని పొందేవాడు వేరొకడు. వాడు వ్యాపారస్తుడు. ఇది వ్యాపారానికి ద్వారము. ఇది అంచేత ఒకటి వ్యాపారము, ఒకటి వ్యాపారి. ఇది ద్వారి ద్వారము అంటాం. ద్వారము అంటే వ్యాపారం, కేవలం సంగ్రహణం చేసి పెట్టేది. ద్వారి అంటే ఆ వచ్చిన దాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని పొందేవాడు. వాడు వ్యాపారస్తుడు. ద్వారి ద్వారము ద్వారి ఈ 2 మాటలు కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతఃకరణంతో కూడిన బుద్ధి యస్మాత్ ఏ విధంగా అయితే సర్వ విషయం అవగాహతే అన్ని విషయాల్ని అవగాహన చేస్తుందో, అవగాహన చేయడం అంటే నిర్ధారణ చేస్తుంది. బుద్ధి పనే అది కదా. అంటే అవగాహన చేసి నిర్ధారణ చేసింది అన్నది అది ఒక జ్ఞానం కలిగినది అని అర్థం అనమాట. నిర్ధారణ చేస్తే జ్ఞానం కలిగినట్టు. అంతసేపు జ్ఞానం కలిగినట్లు కాదు. అందుకని అంతఃకరణంలో ఉన్న బుద్ధి మిగతా మనస్సు అహంకారంతో కలిసి అది అన్ని విషయాల్ని కూడా సర్వ విషయం అవగాహతే నిర్ధారించి చెబుతూ ఉంటుంది. తస్మాత్ అదే విధంగా త్రివిధం కరణం. ఈ త్రివిధం కరణం అంటే 3 విధాలైన కరణాలు. 3 విధాలైన కరణాలు అంటే వీడు అంతఃకరణాన్ని ఒక గ్రూప్ గా చెప్పాడు. అవేమిటి? మనో అహంకార బుద్ధులు. ఇవి ద్వారి అంటే వ్యాపారము కలిగినవి. అంటే ఇవి ఏం చేస్తాయి? జ్ఞానాన్ని పొందేవి ఇవి. సేకరించేటటువంటి కరణాలు బయట ఉండే 10 జ్ఞానాన్ని పొందటం లేదు, కేవలం సేకరణ చేస్తున్నాయి. అంచేత అవి ద్వారాణి. అవి కేవలం ప్రవేశ ద్వారాలు లాంటివే. విషయం అందులో నుంచి లోపలికి వెళ్తుంది, పని జరిగేది లోపల. అందుకని ఇవి 10 ద్వారాలు. ద్వారాణి శేషాణి మిగిలినవి. మిగిలినవి ఏమిటి? ఈ 3 పోతే ఇక్కడ ఏం చెప్పినాడు? తస్మాత్ త్రివిధం కరణం. వాటిల్లో ఆ 3 కరణాలు అంటే మనో అహంకార బుద్ధులు ద్వారి వ్యాపారం కలిగినవి. అంటే ఆ జ్ఞానాన్ని తీసుకునేవి. ఇవి ప్రధానం. ఆ జ్ఞానం కలగడమే ముఖ్యం. అంచేత ఇవి ప్రధానమైనవి. ద్వారాణి శేషాణి. మిగిలిన 10 శేషాణి అంటే మిగిలిన 10 ద్వారాణి కేవలం ద్వారాలు మాత్రమే. వ్యాపారాలు అవి అప్రధానాలు. అంటే వ్యాపారానికి ఒక పనిముట్టు మాత్రమే అవి, అంతే. ఇట్లా అయితే ఇందులో కూడా మళ్ళీ ఎలాగైతే ఈ 10 ద్వారాలయ్యి అంతరింద్రియం అంతఃకరణం ద్వారి అయిందో, ద్వారి అని అంటే వ్యాపారస్తుడు అయ్యాడో, విషయాన్ని పొందే ప్రయోజనాన్ని పొందడం జరుగుతున్నదో, అందులో మళ్ళీ 3 ఉన్నాయి కదండి. ఈ 3 విషయంలో కూడా ఒక ప్రక్రియ జరుగుతుంది అని చెప్పుకున్నాం. ఈ 10 సేకరించి ఇచ్చిన విషయాల్ని ఈ 3 ఎలాగా విషయ నిర్ధారణ జరుగుతుంది? మొట్టమొదలు మనసుకి చేరవేస్తాయి. అడిగేది మనస్సే, లీడర్ మనస్సే కనుక. ఇది మనసుకి చేరవేస్తాయి. మనసుకి చేరవేస్తే మనస్సు ఏం చేస్తుంది? అది సంకల్ప వికల్ప, అది దానికేం తెలీదు. అహంకారానికి ఇస్తుంది. అహంకారం ఏం చేస్తుంది? వారివా ఉంటుంది. అభిమానించేస్తుంది. అంతే, అంతకంటే ఏం లేదు. అభిమానించి ఏం చేస్తుంది? విషయం ఏంటో చెప్పు అని పైకి పంపిస్తుంది, బుద్ధికి పంపిస్తుంది. ఇప్పుడు ఈ సీక్వెన్స్ చూడండి. ఇక్కడ మనస్సు అహంకారానికి పంపించే దశలో ఎలాగైతే దాని ముందర దశలో 10 బాహ్య అవయవాలు, 10 బాహ్య ఇంద్రియాలు కూడా వ్యాపారమయ్యి మొత్తం అంతఃకరణం ఆ 3 సమూహము వ్యాపారి అయిందో, ఈ 3 మధ్యలో మనస్సు అహంకారానికి ఇస్తున్నది కనుక ఇక్కడ కేవలం మనస్సు సేకరణకర్త అయింది అంతే. కేవలం సేకరణ చేసేది అయింది. అందుకని ఇక్కడ మనస్సు వ్యాపారమైంది, అహంకారం వ్యాపారి అయింది. అంటే మనస్సు పంపిన విషయాన్ని అహంకారం ఉపయోగించుకుంటుంది. అందుకని అది వ్యాపారి. అహంకారం ఏం చేసింది? మళ్ళీ బుద్ధికి పంపించింది. ఆ దశలో అహంకారం అనేది వ్యాపారమైంది. ఎందుకంటే అది కేవలం
దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ పైకి పంపించింది. బుద్ధి అనేది వ్యాపారి అయింది. బుద్ధి వ్యాపారి అయిన తర్వాత దాని కారణంగా దాని పద్ధతి ప్రకారం నిర్ధారణ చేసిన తర్వాత అది జ్ఞానాన్ని పొందుతోంది. అందుకనే దాన్ని అంతఃకరణ సాంతఃకరణ అంతఃకరణతో కూడి జ్ఞానాన్ని పొందుతోంది, విషయ జ్ఞానం పొందుతుంది అని చెప్పారు అన్నమాట. ఈ విషయంగా ఇవి ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది ఈ త్రయోదశ కరణాలు ఈ కారికలు చెప్పారు. ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణ గుణ విశేషాః కృత్స్నం పురుషస్యార్థం ప్రకాశ్య బుద్ధౌ ప్రయచ్చంతి అని ఈ కారిక చెప్పారు. ఇది నేను మీకు ఒకసారి చెప్పాను కనుక మళ్ళీ రిపీట్ చేయడం అనవసరం. ఎలాగంటే ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణ గుణ విశేషాః అంటే పరస్పరం విలక్షణమైన గుణ విశేషాలు కలిగిన, ఉదాహరణకి నూనె, ఒత్తి, నూనె, ప్రత్తి, నిప్పు, ఈ మూడు చెప్పుకున్నాం కదా. ఇవి చాలా వ్యతిరేకమైనటువంటి ధర్మాలు కలిగి ఉన్నప్పటికీ కూడా కలిగినప్పుడు, ఇవి కలిసినప్పుడు ఏ విధంగా అయితే ప్రకాశమానం అవుతాయో ప్రదీపకల్పాః, అలాగే ఇవి కూడా ఏతే ప్రదీపకల్పాః పరస్పర విలక్షణ గుణ విశేషాః, వీటన్నింటికీ కూడా ఈ కరణాలకి దేని పని దానికే ఉన్నప్పటికీ, దేని కార్యం దానిదే అయినప్పటికీ ఇవన్నీ కలిసి ఒక దీపంలాగా కలిసి కృత్స్నం పురుషస్యార్థం, కృష్ణం అంటే కృత్స్నం, కృత్స్నం అంటే ది ఇన్ ఎంటైరిటీ, మొత్తంగా ఇవన్నీ కలిపి, ఈ కరణాలు 12 కలిపి మొత్తంగా పురుషస్యార్థం, పురుషుని యొక్క ప్రయోజనం కోసమే ప్రకాశాన్ని కలిగించి అంటే జ్ఞానాన్ని సంగ్రహణ చేసి బుద్ధౌ ప్రయచ్చంతి, బుద్ధికి సమర్పణ చేస్తాయి. ఇవేవి విషయాన్ని నిర్ధారణ చేయటం లేదు, కేవలం అన్ని చెప్పుకున్నాగా అంతఃకరణలో కూడా ఎక్కడెక్కడ వ్యాపారి అవుతుందో కనుక ఇవన్నీ కూడా ఈ 12 కరణాలు కూడా వ్యాపారాలే అయ్యాయి. కేవలం సంగ్రహణం చేసి వ్యాపారి అయిన బుద్ధికి ఇవన్నీ సమర్పణ చేస్తున్నాయి. బుద్ధికి ఎందుకు సమర్పణ చేస్తున్నాయి అంటే సమస్త ఈ జ్ఞానం అంతా కూడా సమస్తమైనటువంటి కృత్స్నం, ఈ సమస్తమైనటువంటి జ్ఞానాన్ని పురుషస్యార్థం, పురుషుని యొక్క ప్రయోజనం కోసం సమర్పించు. ఎందుకంటే మనం ఈ దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాలన్నింటికీ కూడా అధిష్టానం బుద్ధి అని చెప్పుకున్నాం. పరస్పర విలక్షణమైనటువంటి గుణ విశేషణాలు కలిగినప్పటికీ ఆ ప్రదీపకల్పాః అంటే పరస్పర విరుద్ధాలైన పత్తి, నూనె, అగ్గి కలిపి దీపమయ్యి ఏ విధంగా అయితే వెలుతునిస్తున్నాయో పురుషుని యొక్క ప్రయోజనార్థం బుద్ధికి ఈ 12 కరణాలు కలిసి విషయాన్ని సమర్పణ చేస్తాయి. సర్వం ప్రత్యుపభోగం యస్మాత్ పురుషస్య సాధయతి బుద్ధి శైవచ విసినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. నేను మీకు ఇందాకనే దీన్ని ఉదాహరించేశాను ఆల్రెడీ. సర్వం ప్రత్యుపభోగం, సర్వం ప్రతి ఉపభోగం. సర్వం ప్రతి అంటే అన్ని విషయాలు అంటే అన్ని జ్ఞానాలు, శబ్దాది ఉన్నాయి కదా మనకి, శబ్ద రూపరసగంధాలు, శబ్ద స్పర్శ రూపరసగంధాలు, ఇవి సర్వం. సర్వం ప్రతి అంటే ఈ అన్ని విషయాలకి సంబంధించినటువంటి ఉపభోగం, అనుభవాన్ని, ఉపభోగం అంటే అనుభవాలు, భోగించడం అంటే అనుభవాన్ని పొందడమే కదా. దీని తాలూకు భోగాన్ని యస్మాత్ ఏ కారణం చేతనైతే పురుషస్య సాధయతి బుద్ధి, పురుషునికి, ఇది షష్ఠిగా పురుషుడికి బుద్ధి సాధయతి, బుద్ధి సాధించి పెడుతుందో అంటే ఈ జ్ఞానాల తాలూకు అనుభవాలని బుద్ధి ఏ విధంగానైతే పురుషుడికి సాధించి పెడుతుందో. చూడండి ఇదంతా ఏమిటండి, ఇహలోకానికి సంబంధించిన విషయం. ఇది చిన్న విషయం అంటే ఇది న్యూన విషయం. శైవచ సయేవచ, అదే అంటే అదే బుద్ధి, సయేవచ అంటే ఆ బుద్ధియే విసినష్టి పునః ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. ప్రధానము అంటే మూల ప్రకృతి, ప్రధానము అని చెప్పుకున్నాము. పురుషుడు అంటే ప్రకృతి, పురుషుడు అంతరం, వీటి మధ్యలో ఉన్నటువంటి భేదము అది ఎటువంటిదండి, సూక్ష్మం, అత్యంత సునిశ్చితమైనటువంటి విషయం అది. దీన్నే ఏమన్నా మనం ప్రకృతి పురుష వివేక జ్ఞానము అని అంటాం మనం. ప్రధాన పురుషాంతరం సూక్ష్మం. సూక్ష్మం అంటే అత్యంత దుర్లభం. మనస్సును మనం చూడగలమా అండి, బుద్ధిని చూడగలమా? అదే చూడలేనప్పుడు ఆఫ్టర్ ఆల్ ప్రధానానికి పురుషుడికి మధ్య ఉండే భేదాన్ని మనం చూడగలమా?
అత్యంత సూక్ష్మతమైనటువంటిది అది. అటువంటి భేదాన్ని కూడా శైవచ ఆ బుద్ధే పునః విసినష్టి పురుషుడికి విసినష్టి కలిగింపజేస్తుంది, చూపిస్తుంది. అంటే ప్రకృతి పురుష భేదాన్ని కూడా అదే చూపిస్తుంది. ఈ 38వ కారిక నుంచి మనం సోమవారం నాడు చూద్దాం.